హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ గులాబ్ జామ్ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాము. దీనికోసం ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని ఇక బౌల్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి ముద్దలా తడుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, పిండి చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పిండి తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని రెండు చేతులతో ఇలా ప్రెస్ చేస్తూ ముద్దలా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్లా చేయడం వల్ల ఈ బాల్స్ అనేవి క్రాక్ రాకుండా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పూన్తో అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక బౌల్తో షుగర్ తీసుకోవాలి. ఏ బౌల్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే బౌల్తో 2 సార్లు వాటర్ తీసుకోవాలండి. ఇలా వాటర్ పోసిన తర్వాత స్పూన్తో కలుపుకుంటూ చక్కెర కరిగేదాకా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ షుగర్ సిరప్ అనేది మరీ ముదురు పక్కన రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో 3-4 యాలకులు ఇలా దంచుకొని వేసుకోవాలి. అదేవిధంగా 3-4 చుక్కల లెమన్ జ్యూస్ పిండుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఈ షుగర్ సిరప్ అనేది గడ్డ కట్టకుండా ఇలాగే ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఇది కాసేపు పక్కకు పెట్టేయాలి. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్లు మొత్తం వేసుకోవాలి. ఇందులో ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేయాలి. ఇలా పెట్టడం వల్ల షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్లకి పీల్చుకుంటుందండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. చూడడానికే చాలా బాగున్నాయి, నోరూరిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. షుగర్ సిరప్ కూడా లోపలికి బాగా పీల్చుకుంది, స్పాంజ్లా వచ్చిందండి. ఇలా చేత్తో ప్రెస్ చేసి బాల్స్ చేసుకుంటే ఈ విధంగా క్రాక్ రాకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.